శేషసాయినే నమః శ్రీ శ్రీనివాసం విభవే నమః. హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ టు డీడీ ఛానల్. ఈరోజు అనే వీడియోలోని ఒక కొత్త టాపిక్ అండి, 7 శనివారాల వ్రతం. వెంకటేశ్వర స్వామికి చాలా ప్రీతికరమైన 7 శనివారాల వ్రతం ఎలా చేసుకోవాలో విత్ పీడిఎఫ్తో సైతంగా బుక్ కూడా మీకు వివరంగా ఇస్తూ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మీకు తెలియజేయడం జరిగినదండి. అందరూ చూసి ఈ వ్రతం ఆచరిస్తారని మరీ కోరుకుంటున్నాం. ఇంకా వీడియోలోకి వెళ్ళి ముందుగా మనం చేయవలసిన విధానం ఏంటంటే, ముందుగా మండపం ఏర్పాటు చేసుకొని ఆ మండపం శుభ్రంగా ముగ్గులు, శంకు చక్కెర ముగ్గులతోని, పసుపు కుంకుమతోని అలంకరించుకొని ఆ మండపంపై ఆసనానికి సిద్ధపరచుకోవాలండి. మనం 7 రకాల ప్రమిదలు ఒకటి ఏర్పాటు చేసుకోవాలి. వాటికి కూడా నామాలు ఏర్పాటు చేసి 7 తమలపాకులమై 7 ప్రమిదలు సిద్ధంగా ఉంచుకోవాలి. 7 ప్రమిదల్లో 7 ఒత్తులు వేసి, అలాగే నిత్య దీపారాధన ఒత్తులు కూడా వేసి నెయ్యితోనే దీపారాధన చేయాలండి. ఈ వ్రతం మొత్తం ముగిసే వరకు నేతితోనే దీపారాధన ఉండాలి. అలాగే కలశం కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి. కలశానికి ముందుగా ఒక ప్లేట్లో బియ్యం తీసుకొని దాని మీదే ఒక చెంబు నిండా నీళ్ళు తీసుకొని అందులోని జవ్వాది, గంగా అన్నీ మంచి సుగంధ ద్రవ్యాలు అన్నీ వేసి, ఒక పువ్వు, పసుపు, కుంకుమ, ఒక కాయిన్ వేసి దానిపై కొబ్బరికాయ ఉంచి దాని మీద ఒక జాకెట్ ముక్క ఉంచాలండి. జాకెట్ ముక్క ఉంచిన తర్వాత ఈ ముందుగా మనం ప్రాణాయామం చేసుకోవాలి. కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ అని చెప్పి మనం ప్రాణాయామం చేసుకొని, అలాగే అన్ని పూజా ద్రవ్యాలు సంప్రోక్షణ చేసుకొని ముందుగా దీపారాధన స్టార్ట్ చేసి, మనం దేవుడికి వాడే కలశానికి దాంట్లో కూడా పసుపు, కుంకుమ, అక్షంతలు, గంధం అన్నీ వేసి వినాయకుడి పూజ ప్రారంభించాలండి. వినాయకుడికి షోడోపచారాలతోని అర్ఘ్యం భాజ్యం అన్నీ కూడా అష్టోత్తరాలు, నైవేద్యం, దీపం, నైవేద్యం, అష్టోత్తర శతనామాలు అన్నీ కూడా ముందు ఇచ్చిన పీడిఎఫ్ విధంగా కూడా మనం వినాయకుడిని ఆవాహనం చేసి పూజించుకోవాలండి, పసుపు గణపతిని. అలాగే పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత వినాయకుడికి ఉద్వాసన చెప్పిన అనంతరం వినాయకుని మళ్ళీ యథాస్థానం ప్రతిష్ఠించిన తర్వాత మన వెంకటేశ్వర స్వామి వ్రతకల్పానికి వెళ్ళిపోవడమేనండి. మనం ముందుగా ఏర్పాటు చేసుకున్న కలశానికి ఇరువైపులా పుష్పాలు, పసుపు, కుంకుమ అన్నిటితో అలంకరించుకొని వెంకటేశ్వర స్వామి కలశానికి నామాలు కూడా మనం అలంకరించుకొని వెంకటేశ్వర స్వామి కలశానికి ధ్యాన వాహన షోడోపచార పూజలు, పంచామృత స్నానం అన్నీ సమర్పించి స్వామివారి అష్టోత్తరాలు చదువుకోవాలండి. 108 స్వామివారి అష్టోత్తరాలు ఉంటాయి. అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరము, అలాగే పద్మావతి, అలివేలు మంగమ్మ అష్టోత్తరం కూడా చదువుకోవాలి. స్వామివారికి అన్నీ భాజ్యం అన్నీ అయిపోయింది. అష్టోత్తరం కూడా అన్నీ అయిపోయిన తర్వాత స్వామివారికి మనం ఫస్ట్ వెంకటేశ్వర స్వామికి ఏమో మనం ఏదో ఒక రకం పుష్పంతో 108 అష్టోత్తరం చేయాలి. అలాగే లక్ష్మీదేవికి మనం కుంకుమతో కూడా మనం అర్చన చేయవచ్చు. మొత్తం అర్చన అష్టోత్తరాలు అన్నీ కంప్లీట్ అయిపోయి పీడిఎఫ్ విధంగా ఇచ్చిన విధంగా అష్టోత్తరాలు అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారికి మళ్ళీ యథావిధిగా ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం సమర్పించాలండి. అష్టోత్తరాలు అండి, అష్టోత్తరం జరుగుతుంది. మొత్తం అష్టోత్తరం అంతా ప్రతి నామంకి ఒక్కొక్క పువ్వు, ఒక్కొక్క పుష్పం సమర్పించి తులసిమాలను కూడా సమర్పించి తులసిని కూడా సమర్పిస్తూను శ్రీ వెంకటేశ్వర అష్టోత్తరాలు, లక్ష్మీదేవి, పద్మావతి అష్టోత్తరాలు కంప్లీట్ అయిన తర్వాత ధూపం ఆగ్రహపయామి, ధూపం, దీపం, నైవేద్యం కూడా మనం సమర్పించాలండి స్వామివారికి. తర్వాత మంత్రపుష్పం కూడా సమర్పించాలి. ధూపం ఇదిగోండి, ధూపం చూపిస్తున్నాము. మనం మీకు ముందు చూపిస్తున్న పీడిఎఫ్ విధంగా అందులో ధూపానికి కూడా మనకి మంత్రం ఉంటుంది. మంత్రం పఠిస్తూ కూడా ధూపం సమర్పించాలి. ధూపం అయిపోయిన తర్వాత దీపాన్ని కూడా స్వామివారికి చూపించాలి. తర్వాత నైవేద్యం కూడా చూపించాలంటే ఇది నైవేద్యం ఏమి ఖర్చుతో కూడుకున్న పని ఏమి కాదు. మన దగ్గర ఏమైనా డ్రై ఫ్రూట్స్ కానీ ఏమైనా అవైలబుల్గా ఉంటే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా అలా ఏదైనా
స్వామివారికి పెట్టివచ్చు. పెట్టి కొబ్బరికాయ అరటిపళ్ళు కూడా స్వామివారికి నివేదన చేసి అదే మనం ప్రసాదంగా స్వీకరిస్తామండి. ఇదేమి ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు. ఇదిగోండి నైవేద్యం చూపిస్తున్నాం. ప్రాణాయస్వ అపాయస అనస యదానస అని చెప్పి 5 సార్లు స్వామివారికి నైవేద్యం చూపించి తాంబూలం కూడా సమర్పించాలి. ఇదిగో ఇదే తాంబూలం కూడా స్వామివారు సమర్పించి స్వామివారు చూపించిన తర్వాత నీరాజనం ఇస్తామండి. నీరాజనం అయిపోయిన తర్వాత స్వామివారి మంత్రపుష్పం కూడా సమర్పించాలి. మంత్రపుష్పాన్ని కూడా మంత్రం ఉంటుంది, ఇందులోని మంత్రం పట్టించి నీరాజనం శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిధే దిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని చెప్పి నీరాజనం మంత్రపుష్పం అన్నీ ఇచ్చిన తర్వాత స్వామివారికి పవలింపు అన్నీ కూడా ఇవ్వాలండి. ఛత్రం దారయామి చామరం దారయామి అని అవి కూడా మనం చూపించాలి. ఇవ్వండి మంత్రపుష్పాన్ని కూడా పీడిఎఫ్లోని మనకి వివరంగా ఉంటుంది. మొత్తం అదంతా కూడా చదువుకొని స్వామివారి మంత్రపుష్పాన్ని సమర్పించాలి. మనం పూజ అంతా అయిపోయే వరకు కూడా మనం 7 ఒత్తులు కూడా నిత్యం దీపారాధన వెలుగుతూ ఉండాలి. అది కూడా నీతితోనే. ఇవ్వనండి ఛత్రం ధారయామి చామరం వీరయామి సకల రాజోపచార భక్తోపచార సిక్తోపచార సమర్పయామి అని చెప్పి స్వామివారికి ఉద్వాసన కూడా చెప్తాము. ఇలా అన్ని రకాల పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత స్వామివారికి 5 రకాల కథలు ఉంటాయండి. ఒక్కొక్క కథ ఒక్కొక్క విశేషం ఉంది. కథ అయిపోయిన తర్వాత కథ పూర్తిగా అయిపోయిన తర్వాత గోవింద 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 అనుకొని ఒక నీరాజనం అనేది సమర్పించడం జరుగుతుంది. ఇదిగో ఇదే ఒక కథ అయిపోయిన తర్వాత నీరాజన మంత్రపుష్పం స్వామివారికి సమర్పించాలి. అలా 5 కథలు అయిపోయిన తర్వాత ఒక్కొక్క కథకి ఒక్కొక్కసారి గోవింద 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 అని మనం 5 సార్లు చెప్పాలి. ఇలా మనం 5 సార్లు కూడా మంత్రపుష్పం నీరాజనం సమర్పించాలి. అలా క్షమాపణ కూడా మనం అన్నీ అయిపోయిన తర్వాత స్వామివారి మొదటి అధ్యాయం భగవాన్ వాచ ప్రారంభమవుతుందండి. మొదటి అధ్యాయం మొత్తం చదువుకొని అక్షంతలు పట్టుకొని చదువుకొని స్వామివారికి అక్షంతలు సమర్పించి గోవింద 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 అని 3 సార్లు చెప్పి శ్రీకాంతాయ కళ్యాణ నిధే నిధే అధ్యయనం నీరాజనం ఇవ్వాలి. అలాగే ఇది 2వ అధ్యాయం అండి. శ్రీ విశ్వామిత్ర వాచ. ఇది కూడా మనం పఠించిన తర్వాత స్వామివారికి గోవింద 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 అని చెప్పి మళ్ళీ నీరాజనం ఇవ్వాలండి. శ్రీకాంతాయ కళ్యాణ నిధయ నిధయ దిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అలాగే ఇది 3వ వాచ్ అండి. 3వ అధ్యాయము శ్రీ వశిష్ఠ అధ్యాయం. ఇది కూడా గోవింద గోవింద అయిపోయిన తర్వాత నీరాజనం ఇవ్వాలి. శ్రీకాంతాయ కళ్యాణ నిధయ నిధయ దిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇది 4వ అధ్యాయం అండి. భరద్వాజ వాచ. ఇది కూడా చిన్న కథ ఉంటుంది. ఆ కథ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కథ అయిపోయిన చివరిలో గోవింద 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 అని 3 సార్లు చెప్పి మళ్ళీ నీరాజనం ఇవ్వాలండి. శ్రీకాంతాయ కళ్యాణ నిధయ నిధయ దిన శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఇదే చివరి అధ్యాయము 5వ అధ్యాయము శ్రీ అత్రి వాచ. ఈ కథను కూడా మనం పూర్తిగా పఠించి స్వామివారికి అన్నవించుకున్న తర్వాత గోవింద 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 అని చెప్పి మనం మళ్ళీ నీరాజనం ఇవ్వాలి. ఈ పూజను మనం సాయంకాలం పూట మన ఇంట్లో కానీ వసతి గృహంలో కానీ దేవాలయం కానీ ఎక్కడైనా నిర్మించుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. గోవింద.